కింగ్స్ వాయిస్ అనే మా కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట హృదయాభివందనాలు. కంటికి కనపడనటువంటి మైక్రో ఆర్గానిజమ్స్, సూక్ష్మ క్రిములు, ఇవి మనం ఎంత చూసినా కనపడవు. ఇలా కనపడ వాటి గురించి ఈరోజు మనం చూడాలనుకుంటే ఒక మైక్రోస్కోప్ కావాలి. ఈ మైక్రోస్కోప్ అనే దాన్ని కనిపెట్టింది ఎవరో? ఆ కనిపెట్టిన ఆయన పేరే లీవెన్ హుక్. 1674 సంవత్సరంలో ఈ లీవెన్ హుక్ అనే అతను ఒక శాస్త్రవేత్త ఈ మైక్రోస్కోప్ను కనిపెట్టాడు. ఈ మైక్రోస్కోప్ ద్వారా 300x మైక్రోస్కోప్ అంటే ఉన్న దానిని 300 రెట్లు పెద్దగా చేసి చూసే ఒక మైక్రోస్కోప్ను కనిపెట్టాడు. కనిపెట్టినందుకు అతను ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ అంటారు. ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ. క్రీస్తు 1632 సంవత్సరం నుంచి 1723 సంవత్సరం వరకు జీవించిన ఈ శాస్త్రవేత్త అనేకమైనటువంటి గొప్ప గొప్ప సంగతులను, అంతకుముందు ప్రపంచం ఎప్పుడు విననటువంటి సంగతులను తను కనిపెట్టాడు. తను కనిపెట్టిన దాంట్లో మొట్టమొదటి మైక్రోస్కోప్ అయితే, దానితో పాటు ఈ మైక్రోస్కోప్ ద్వారా ప్రతి కణాన్ని చదవటం ప్రారంభించాడు. మనిషి శరీరంలో ఉన్నటువంటి కణాలను చదవటం ప్రారంభించాడు. ఇందులో నుంచే తను కొన్ని కొత్త సంగతులను తెలుసుకున్నాడు. వాటినే మైక్రో ఆర్గానిజమ్స్, కంటికి కనపడనటువంటి బ్యాక్టీరియా. 1683 సంవత్సరంలో కంటికి కనపడనటువంటి బ్యాక్టీరియాని తను కనుగొన్నాడు. కనుగొన్న తర్వాత ఇదిగో ఈ బ్యాక్టీరియా, ఈ వైరస్లు, ఈ మైక్రో ఆర్గానిజమ్స్, ఈ ఫంగస్, ఇవన్నీ కంటికి కనపడవు. కంటికి కనపడకుండా మనిషికి ఇవన్నీ ఎంతో పెద్ద డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి. పెద్ద పెద్ద డ్యామేజ్లు, వందల మందిని, వేల మందిని, లక్షల మందిని చంపేసుకుంటూ వెళ్తాయి. ఈ రోగాలన్నిటి కారణం ఏంటో తెలుసా? కంటికి కనపడనటువంటి మైక్రో ఆర్గానిజమ్స్. ఓ కుష్ఠిరోగి తను పక్కనుంటే అందరికీ కుష్టి అంటుతుంది. ఎందుకు అంటుతుంది? మైక్రో ఆర్గానిజమ్స్. అలాగే ఒక కలరా వచ్చిందంటే ఆ కలరా జనాలందరికీ ఎందుకు అంటుతుంది? ఎందుకనంటే మైక్రో ఆర్గానిజమ్స్. ఒక రోగి అంటు రోగి కనుక అయితే ఆ అంటు వ్యాధులు జనాలందరికీ అంటుకుని అది ఒక పెద్ద తెగులుగా మారి అనేక మందిని చంపేస్తుంది. ఒకానొక టైంలో ప్లేగ్ వచ్చి వేల మంది, లక్షల మంది చనిపోయారు. ఒకానొక టైంలో కలరా వచ్చి, టీబీ వచ్చి, ఇలాంటి రోగాల ద్వారా అనేక మంది, వేల మంది, లక్షల మంది ప్రపంచం చనిపోయింది. ఈ రోజు ఉన్నట్టుగా ఆ రోజుల్లో వైద్యం లేదు. ఈ రోజు ఉన్నట్టుగా ఆ రోజుల్లో రీసెర్చ్ లేదు. ఈ రోజు ఉన్నట్లుగా ఆ రోజుల్లో ఇన్ని సదుపాయాలు లేవు. ఇలాంటి టైంలో రోగం వచ్చిందా చచ్చిపోయినట్టే. రోగం వచ్చిందా ఇక బ్రతుకు మీద ఆశలు ఎదుర్కొన్నట్లే. ఇలాంటి ఘోరమైనటువంటి టైంలో ఈ లీవెన్ హుక్ అనే ఈ శాస్త్రవేత్త మైక్రో ఆర్గానిజమ్స్ మీద రీసెర్చ్ చేసినందుకు తనని ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ అని తను పిలవటం ప్రారంభించాడు. మంచిదే. ఇతను సమాజానికి తెలియచేశాడు, ఇదిగో రోగాలకు కారణం కంటికి కనబడనటువంటి మైక్రో ఆర్గానిజమ్స్. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కాబట్టి చేతులు కడుక్కోండి. కాబట్టి మీరు ఏ పనైనా చేసే ముందు నీట్గా చేతులు కడుక్కోండి. శానిటైజర్లు వాడండి. మీరు బయటికి వెళ్ళి వచ్చినప్పుడు మళ్ళీ చేతులు కడుక్కోండి, కాళ్ళు కడుక్కోండి. ఇలాంటి ఆలోచనలు పెట్టిన తర్వాత దాని తర్వాత చేతులు కడుక్కోవడానికి శానిటైజర్లు, సెప్టిక్ కాకుండా కొన్ని లిక్విడ్స్, దాని తర్వాత సబ్బులు, ఇలాంటివన్నిటిని తీసుకొచ్చి సమాజానికి ఒక అవగాహన పెంచాడు. ఇతను చెప్పిన తర్వాత వీటి గురించి ఆలోచించడం ప్రారంభించారు. నువ్వు తినే తిండిలో కూడా మైక్రో ఆర్గానిజమ్స్ ప్రవేశిస్తున్నాయి. నువ్వు తాగుతున్న నీళ్ళలో కూడా మైక్రో ఆర్గానిజమ్స్ ప్రవేశిస్తున్నాయి. నువ్వు పీలుస్తున్న గాలిలో కూడా మైక్రో ఆర్గానిజమ్స్ వస్తున్నాయి. కాబట్టి పీల్చే గాలి దగ్గర జాగ్రత్త. చుట్టుపక్కల కనుక ఎవరన్నా కంటామినేటెడ్ పర్సన్స్ ఉన్నారా, వాళ్ళ ద్వారా, గాలి ద్వారా నీకు కూడా రోగాలు వస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త. వాళ్ళు తాగిన నీళ్లు ఒకవేళ చెడిపోయిన నీళ్ళు కనుక నువ్వు తాగేవా, వాళ్ళ ద్వారా నీకు రోగాలు వస్తున్నాయి. జాగ్రత్త. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తిండి నువ్వు తిన్నావా, వాళ్ళ ద్వారా నీకు రోగాలు వస్తున్నాయి. జాగ్రత్త. వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్ టచ్ అయిందా నీకు, అక్కడ ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ నీకు టచ్ అవుతున్నాయి. టచ్ అయ్యి నీకు కొత్త జబ్బులు వస్తున్నాయి, కొత్త రోగాలు వస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త. అందుకే శాస్త్ర ప్రపంచం ఎదుగుతున్న కొద్దీ అవేర్నెస్ పెరిగింది, జ్ఞానం పెరిగిన తర్వాత అనౌన్స్మెంట్లు పెరిగినాయి. ఎక్కడ చూసినా కానీ ఇదిగో పలానా రోగం వచ్చిందా, జనాలకు దూరంగా ఉండండి. దీన్నే మనం ఈరోజు క్వారంటైన్ అంటున్నాం. కరోనా వచ్చిన తర్వాత కానీ ఈ క్వారంటైన్ గురించిన సంగతి ప్రపంచానికి తెలియలేదు. ఈ క్వారంటైన్ కాలంలోనే అనేక మంది ఒంటరిగా బ్రతకటం ప్రారంభించారు. ఒంటరిగా ఎందుకున్నావు అని అంటే కంటికి కనపడనటువంటి వైరస్ అనేది అటాక్ అయింది. ఆ వైరస్ పేరేంటి? కోవిడ్. కరోనా వైరస్ వచ్చింది, అందుకే క్వారంటైన్లో పెట్టారు. కరోనా వైరస్ వచ్చింది కాబట్టే ఊరవతల పెట్టారు. కరోనా వైరస్ వచ్చింది కాబట్టే జనాలకు దూరంగా పెట్టారు.
కరోనా వైరస్ వచ్చింది కాబట్టే మూతికి మాస్కులు తగిలిచ్చారు. అంటే కంటికి కనపడినటువంటి ఒక క్రిమి నీ దగ్గరకు చేరితే అప్పుడు నీకు అర్థం కాలేదు ఈ క్వారంటైన్ అంటే ఏంటని. అప్పుడు మొదలుపెట్టారు శానిటైజర్లు వాడండి, చేతులు కడుక్కోండి, రెగ్యులర్గా చేతులు కడుక్కోండి, శానిటైజర్స్ అనే లిక్విడ్ని వాడండి, రన్నింగ్ వాటర్లో చేతులు కడుక్కోండి అని చెప్పి కొత్త ఈ మధ్యకాలంలో వచ్చేసిన తర్వాత ఇవన్నిటిని వింటున్నప్పుడు నీకేమర్థమవుతుందో తెలుసా? మైక్రో ఆర్గానిజమ్స్, కంటికి కనపడనటువంటి సూక్ష్మజీవులు. ఈ కంటికి కనపడినటువంటి సూక్ష్మజీవులను అధ్యయనం చేయటం ప్రారంభించిన తర్వాత ఈరోజు ఏ రోగం వచ్చినా సరే ఇప్పటికి మనం వెతుక్కుంటూ పోతున్నాం. దీనికి కారణం ఇది. అందుకే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, బ్లడ్ టెస్ట్ చేసి ఏమని చెప్పాడు? నీకు టైఫాయిడ్ వచ్చింది, నీలో క్రిములు పెరుగుతున్నాయి, మల్టిప్లై అవుతున్నాయి. ఒక క్రిమి లోపలికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అదేం చేసిందో తెలుసా? 1 10 అయింది, 10 100 అయింది, 100 1000 అయింది, 1000 లక్ష అయింది, 1,00,000 10 లక్షలైనవి, 10 లక్షలు కోటైనవి. ఒక పెద్ద గ్యాంగ్గా మారిపోయి నీ శరీరంలో నీకు నలత కలుగు చేసి, నీ శరీరంలో డైజెస్టివ్ సిస్టమ్ని పాడు చేసి, నువ్వు ఏం తినాలన్నా తిననీయకుండా చేసి, నీ బాడీ టెంపరేచర్ని పెంచేసి, నీకు జ్వరం వచ్చేటట్టుగా చేసేసి, నీ శరీరం మొత్తాన్ని క్షీణింపజేసి నిన్ను చంపేస్తుంది. అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే డాక్టర్ ఏం చేశాడో తెలుసా? యాంటీబయాటిక్, అజిత్రోమైసిన్ అన్నాడు యాంటీబయాటిక్, స్ట్రెప్టోమైసిన్ అన్నాడు యాంటీబయాటిక్. ఇలాంటి యాంటీబయాటిక్స్ అని ఎందుకు ఇస్తున్నారు? ఎందుకనంటే నీ శరీరంలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి ఈ బ్యాక్టీరియాని చంపేయాలి. ఒకవేళ చంపకపోతే లోపల నుంచి లోపలే టెంపరేచర్ని పెంచి నీ జీవితాన్ని నాశనం చేసి నిన్ను చంపేస్తుంది. ఒకవేళ నీ స్కిన్కి టచ్ అయిందా? ఈరోజు స్కిన్ ఎలర్జీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈరోజు స్కిన్ డిసీజులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? చర్మానికి పొడ గనక తగిలితే ఒక రింగు వామ్ అన్నాం, ఈ రింగు వామ్ స్టార్ట్ అయిన తర్వాత గజ్జి తామర అనుకుంటా కొత్త రోగాలు వేసుకుని అది అక్కడ తాగుతున్నాయా? లేదే. అది శరీరం మొత్తం పాకి దానికి ఎవరైతే టచ్ అవుతున్నారో వాళ్ళు కూడా అది పాకుతూ ఉంది. ఎందుకు పాకింది? ఎందుకనంటే నీ శరీరంలో నీ కంటికి కనపడినటువంటి ఈ పురుగులు, ఈ మైక్రో ఆర్గానిజమ్స్ వచ్చి చేరినవి. వీటన్నిటి గురించి రీసెర్చ్ ఎక్కడితో స్టార్ట్ అయిందో తెలుసా? అదే యాంటోనీ వ్యాన్ లీవెన్హుక్. అతను ఈ అధ్యయనాన్ని ప్రారంభించిన తర్వాత అప్పటి నుంచి శాస్త్ర ప్రపంచంలో కొత్త సంగతులను అధ్యయనం చేయడం ప్రారంభించారు. అందుకే ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ. మరి ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీగా తను చెప్పింది 16వ శతాబ్దంలో. మరి 16వ శతాబ్దంలో చెప్పిన అతన్నే ఇంత గొప్పగా అంటా ఉంటే మరి బైబిల్ గ్రంథం దగ్గరికి వస్తే అసలు సంగతులు మనకు అర్థమవుతాయి. బైబిల్ దగ్గరికి వస్తే అసలు మైక్రోస్కోప్ అనేదే లేకముందే దేవుడు తన బిడ్డలకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. నా కుమారుడైనటువంటి మోషే, ఇదిగో నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను, దీనిని ప్రపంచం మొత్తానికి చాటి చెప్పు. ఇదిగో ఈ పాళెంలో ఉన్నారే, అప్పుడు ఐగుప్తు దేశం నుంచి ఇలా అడుగులు పెట్టారే, ఈ అడుగులు పెట్టిన ఈ బిడ్డలకు నేను చెప్పినట్టుగా చెప్పు, నేను చెప్పింది చేయమని చెప్పు. ఎందుకో తెలుసా? మీరందరూ బాగుండాలి, మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి. మీ అందరికీ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే ఏంటో తెలియదు, మీకు బ్యాక్టీరియా అంటే ఏంటో తెలియదు, మీకు వైరస్ అంటే ఏంటో తెలియదు. ఇవన్నీ నాకు తెలుసు. ఎందుకని? పెట్టింది దేవుడే. కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ మన శరీరానికి చాలా ఉపయోగపడతాయి. దాన్నే వాంటెడ్ బ్యాక్టీరియా అంటాం. ఉదాహరణకు మనం పాలల్లో తోడేసాం, పాలు పెరుగవ్వాలంటే వాంటెడ్ బ్యాక్టీరియా అది మనకు కావాలి, అవసరమైనటువంటి బ్యాక్టీరియా. ఒకవేళ ఆ బ్యాక్టీరియా లేకపోతే నువ్వు పెరుగు తినలేవు, అలాగే మజ్జిగను తాగలేవు. ఈ ప్రాసెస్ అంతా జరగాలంటే కొన్ని వాంటెడ్ బ్యాక్టీరియా మనకు అవసరం. అలాగే కొన్ని ఈ జున్ను కావాలంటే మళ్ళీ అదే కావాలి. శరీరానికి కొన్ని వాంటెడ్ బ్యాక్టీరియా కావాలి. ఈ వాంటెడ్ కాకుండా అన్వాంటెడ్ బ్యాక్టీరియా వచ్చిందనుకోండి, అది మనిషిని అనారోగ్యంలోకి తీసుకెళ్ళి మనిషిని చంపేస్తుంది. ఇలా చంపకుండా ఉండాలంటే దేవుడే ఒక ప్రాసెస్ని పెట్టాడు. లేవియాకాండం 13వ అధ్యాయం 44-45 వచనాలు. వాడు కుష్ఠరోగి, వాడు అపవిత్రుడు, యాజకుడు వాడు బొత్తిగా అపవిత్రుడని నిర్ణయింపవలను. వాని కుష్ఠము వాని తలలోనున్నది. కుష్ఠం ఎక్కడుంది? ఇదిగో తలలో ఉంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందన్నమాట ఈ కుష్ఠరోగి. ఈ కుష్ఠం స్టార్ట్ అయ్యి అదేం చేస్తుందంటే బాడీ మొత్తం వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాప్తి చెంది అక్కడ నుంచి ఎక్కడికి వచ్చి చేతులకు కాళ్లకు పాకి మనిషి శరీరం మొత్తాన్ని నాశనం చేస్తుంది. అందుకే 45వ వచనం, ఆ పొడలు గల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను. ఎందుకని? ఆ వస్త్రాన్ని ఎందుకు చింపాలంటే కంటికి కనపడినటువంటి ఆ మైక్రో ఆర్గానిజమ్స్, ఆ సూక్ష్మజీవులన్నీ ఈ శరీరంతో పాటే ఉన్నాయి.
ఈ శరీరానికి మీరు షర్ట్ వేసారే, ఈ అంగీతో ఈ చొక్కాతో దాంతోపాటు ఉంది. కాబట్టి ఆ వస్త్రాన్ని మీరు అర్జెంటుగా చించేయండి. వాడు తల వేరబోసుకొనవలెను, వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడని బిగ్గరగా పలకవలెను. నేను అపవిత్రుడని అని చెప్పి పై పెదాన్ని మూసుకుని చెప్పాలి. ఎందుకు చెప్పాలో తెలుసా? తను చెప్పి తన గురించిన ఇన్ఫర్మేషన్ అక్కడ అలర్ట్ ఇచ్చి ఇతనిని ఏం చేయాలంటే ఊరవతలకి తీసుకెళ్ళాలి. ఊరవతలకి తీసుకెళ్ళిన తర్వాత క్వారంటైన్లో పెట్టాలి. క్వారంటైన్లో పెట్టిన తర్వాత తనకు మంచి గాలి తగిలే ప్రాంతంలో పెట్టాలి. ఒకవేళ సమాజంలో ఉంటే ఈ కుష్టి రోగమే అందరికీ అంటిద్ది. ఒకవేళ అంటిందనుకో ఎంతమంది చచ్చిపోతారు? ఓ వందల మంది, వేల మంది, లక్షల మంది చూస్తుండగానే దాని మీద అవగాహన రాకుండానే చనిపోతారు. హైదరాబాద్లో చార్మినార్ ఎందుకు కట్టారో తెలుసా? ఎందుకు కట్టారంటే ఒకానొక టైంలో ఇలాంటి మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా రోగాలు వచ్చి వందల మంది, వేల మంది చచ్చిపోతే ఈ చనిపోయిన తర్వాత ఈసారి రాకూడదని చెప్పి దానికి ప్రత్యేకగా ఈ చార్మినార్ని కట్టారు. అంటే ఒక రోగాన్ని బేస్ చేసుకుని ఆ రోగంలో నుంచి ఇదిగో ఈ చార్మినార్ని కట్టిపెట్టి ఏం చెప్తున్నారో తెలుసా? ఒకానొక టైంలో ఒక రోగం వచ్చింది, కంటికి కనపడని రోగం వచ్చింది, అందరిని చంపేసింది. ఎందుకనంటే మెడిసిన్ లేదు, దాన్ని జయించే యాంటీబయాటిక్ అప్పుడు లేదు. జనాలకి అవగాహన వచ్చేలోపే అందరూ చచ్చిపోయారు. కానీ దేవుడైతే అసలు రోగం వచ్చిన తర్వాత వెంటనే చెబుతున్నాడు. ఇప్పుడు క్రీస్తుకు పూర్వం 1400 సంవత్సరంలోనే ఇదిగో మోషే చెప్పు, ఒకవేళ రోగం వచ్చిందా తీసుకురా బయటికి, చొక్కాలు చించేయి, డ్రెస్ మొత్తాన్ని తీసేసేయి, ఆ జుట్టుని అలా ఎర్రబూసిన తర్వాత బయటికి తీసుకెళ్ళిన తర్వాత ఆ పొడ తగ్గిందో లేదో చెక్కింగ్ చేయండి. చెక్కింగ్ అంతా అయిపోయిన తర్వాత తను క్లీన్ అయిన తర్వాత ఆ నీళ్ళలోకి వెళ్ళి కడుక్కున్న తర్వాత బట్టలన్నీ ఉతుక్కున్న తర్వాత అప్పుడు రావాలి. ఎందుకని? ఇది దేవుడి ప్రేమ అంటే. ఎందుకో తెలుసా? మైక్రో ఆర్గానిజం అంటే నీకు ఇప్పుడు తెలిసింది. మరి బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉంటే దేవుడు ఏనాడో రాసి పెట్టాడు. నీకు తెలియదు నాకు తెలుసు, నీకు తెలియదు నాకు తెలుసు, నేను చెబుతున్నాను నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పినట్టుగా పాటిస్తే నువ్వు జీవించినంతకాలం హ్యాపీగా ఆరోగ్యంగా జీవిస్తావు. లేదా ఒక్క తెగులు వచ్చిందంటే అనేక మంది అర్ధాంతరంగా చనిపోతున్నారు కదా. అలాంటి చావు నీకొద్దు. లేవియాకాండం 14వ అధ్యాయం 43-44. అతడు ఆ రాళ్లను ఊడదీయించి ఇల్లు గీయించి దానికి అడుసును పూయించిన తరువాత ఆ పొడ తిరిగి ఆ ఇంట బయలుపడిన ఎడల యాజకుడు వచ్చి దానిని చూడవలెను. అప్పుడు ఆ పొడ ఆ ఇంట వ్యాపించిన ఎడల అది ఆ ఇంటిలో కొరుకుడునో కుష్టమును, అది అపవిత్రము. కొరుకుడు కుష్టం అంటే క్యాన్సర్. ఒక దగ్గర స్టార్ట్ అయింది మొత్తం వ్యాప్తి చెందుతుంది. ఒక దగ్గర ఆనవాళ్ళు ఉంది మొత్తం వ్యాప్తి చెందుతుంది. ఎక్కడెక్కడో గోడకు అనుకున్నావు, ఆ గోడకి నువ్వు అనుకున్నావు. అనారోగ్యవంతుడు ఉన్న ప్రాంతంలో తనలో నుంచి వచ్చినటువంటి ఆ క్రిములు అక్కడ ఆగిపోతే ఆ కంటికి కనపడని మైక్రో ఆర్గానిజమ్స్ అక్కడ ఉంటే నువ్వు దాన్ని టచ్ చేస్తే అది నీకు కూడా అంటింది కాబట్టి ఇదిగో ఆయన డిక్లేర్ చేయాలి, ఇది కుష్టము, ఇది కొరుకుడు. ఈ కొరుకుడికి మీరేం చేయాలో తెలుసా? తనను బయటికి తీసుకెళ్ళండి, క్వారంటైన్లో పెట్టండి, జనాలోంచి దూరాన్ని పడేసిన తర్వాత అది తగ్గిందో లేదో చెకింగ్ చేసే వరకు మీరు బయటే ఉండాలని చెప్పి దేవుడే చెబుతున్నాడంటే ఎంత ప్రేమ అంటే శరీరం లోపలే కాదు, శరీరం బయట కూడా రోగాలు వస్తున్నాయి, చర్మానికి కూడా రోగాలు వస్తున్నాయి. ఈ చర్మం అంతా చెడిపోయినటువంటి ఈ చర్మం ద్వారా శరీరం అంతా కుళ్ళు పట్టిపోతుంది. వాళ్ళ కుళ్ళు పడితే ఓకే, అది నీ కూడా అంటుతుంది కదా. నీ వలన నీ కుటుంబం ద్వారా ప్రతి వాళ్ళకి, సమాజం మొత్తానికి, పాళ్యం మొత్తానికి అంటి నువ్వు చచ్చిపోతున్నావే. అలాంటి చావు నీకు ఉండకూడదని చెప్పి దేవుడి ప్రేమ. అందుకే ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ ఎవరో తెలుసా? దేవుడు. వీళ్ళు కేవలం రోగం దీనివల్ల వస్తుందన్ననే చెప్పారు, కానీ అసలు రోగం రాకుండా ఉండాలంటే ఏం చేయాలనే సంగతిని ఎప్పుడో క్రీస్తుకు పూర్వం 1400 సంవత్సరాల టైంలోనే చెప్పాడు అని అంటే అది కదా దేవుడు అంటే. ఎంత ప్రేమ. ఏం తినాలో ఏం తినకూడదో చెబుతున్నాడు, ఎలాంటి పాత్రలో తినాలో ఎలాంటి పాత్రలో తినకూడదో చెబుతున్నాడు. ఎవరన్నా చనిపోయారంటే ఈ శరీరం శవంగా మారిపోద్ది. ఈ శవం డీకంపోజ్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. డీకంపోజ్ అంటే శరీరంలో ఉన్నటువంటి పురుగులు బయటకు వచ్చేస్తాయి, కొత్త పురుగులు బయటకు వస్తాయి. కావాలంటే రోడ్డు మీద కుక్క చచ్చిపోతే చూడండి, 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత చూస్తే కంపు. ఈ కంపు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కుక్కలో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్, కంటికి కనపడినటువంటి క్రిములు అవన్నీ డీకంపోజ్ అయిపోయి 1-2 రోజులనే పెద్దవి అయిపోయి కొత్త పురుగులుగా నీ కంట్లలో కనబడుతూ ఒక వాసనను, ఒక దుర్వాసన ఇస్తూ ఉందంటే అది నీకు చెబుతుంది ఏమని? కంటికి కనబడినటువంటి మైక్రో ఆర్గానిజమ్స్. ఇలాంటివి ఉన్నాయి కాబట్టి దేవుడు కొన్ని సలహాలు ఇస్తున్నాడు. ఇదిగో నేను చెప్పినట్టు చేయండి,
పాలెములో నేను చెప్పినట్టుగా చేయండి. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, నేను చెప్పినట్టు మీరు చేయాలి. ఇందుకు ఏం చేయాలంట? లేవియాకాండం 11వ అధ్యాయం 31వ వచనం. ప్రాకు వాటిలో ఇవి మీకు అపవిత్రములు, ఇవి చచ్చిన తర్వాత వీటిని ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును. చచ్చిపోయిన దాన్ని నువ్వు పట్టుకుంటే ఏం జరుగుతుందంట? నువ్వు అపవిత్రం. అపవిత్రం అంటే ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ మైక్రో ఆర్గానిజమ్స్ నీ శరీరంలోకి వస్తుంది. నీ శరీరంలోకి వచ్చిన తర్వాత నేనేం చేస్తున్నాయో తెలుసా? నేను చంపేస్తుంది. ఎలా చంపేస్తుంది కాబట్టే ఒకవేళ దాన్ని పట్టుకున్నావా, ఊరవతలు ఎండలో ఉండు, నీళ్లతో కడుక్కో, దేవుడు చెప్పినట్టుగా పాటించి అప్పుడు రా సమాజంలోకి. ఒకవేళ అలాగే వచ్చావా, నీలో ఉన్నటువంటి ఈ రోగాన్ని, అంటు రోగాన్ని అనేక మంది కంటించి నువ్వు చచ్చిపోవటమే కాకుండా అందరిని చంపేస్తున్నావు. అందుకే దేవుడు చూడండి ఎంత గొప్పగా చెప్తున్నాడు. 32వ వచనం. వాటిలో చచ్చిన దాని కళేబరము దేని మీద పడునో అది అపవిత్రమగును. అది చెక్క పాత్రయే కానీ, బట్టయే కానీ, చర్మమే కానీ, సంచియే కానీ, పనిచేయు ఉపకరణంలో ఏదియు కానీ ఆయన ఎడల వారిని నీళ్లలో వేయవలెను. అది సాయంకాలం వరకు అపవిత్రమై ఉండును, తరువాత అది పవిత్రమగును. ఒకవేళ అది నీ దేనికైతే టచ్ అయిందో నువ్వేం చేయాలో తెలుసా? తీసుకెళ్ళి నీళ్ళల్లో వేయాలి. ఎందుకని? నీళ్ళల్లో వేస్తే నీళ్ళల్లో నాని అది నీ నుంచి దూరం అయిపోతుంది. కరోనా వచ్చినప్పుడు ఏం చేశారు? పొద్దాక చేతులు కడుక్కునేవాళ్ళే. ఎందుకనంటే ఆ క్రిమి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. దేవుడు అందుకే అంటున్నాడు, ఇదిగో సాయంత్రం వరకు మీరు అపవిత్రులు, నీళ్ళల్లో కడుక్కోండి, నీళ్ళల్లో వేయండి. నీళ్ళల్లో వేసి నీ శరీరానికి అంటకుండా జాగ్రత్త పడండి. ఒకవేళ అంటిందంటే నీతో పాటు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అనేక మంది చనిపోతారు. ఇలా చనిపోకూడదన్నదే దేవుడి కోరిక. ఎంత ప్రేమ దేవుడికి నువ్వంటే. 33వ వచనం. వీటిలో ఏదైనాను మంటి పాత్రలో పడిన ఎడల దానిలోనిదంతయు అపవిత్రమగును, మీరు దానిని పగలగొట్టవలెను. ఒకవేళ నువ్వు వండుకునే పాత్ర ఉందా, ఆ పాత్ర కనుక ఇది టచ్ అయిందనుకో, ఈ పాత్ర కూడా కంటికి కనపడినటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ అటాక్ అయింది. కంటికి కనపడని సూక్ష్మజీవులు అటాక్ అయితే ఒకవేళ ఆ పాత్రలో నువ్వు వండుకుని తిన్నావా, నువ్వు చచ్చిపోతావు. ఈరోజు అనేక మంది ఫుడ్ పాయిజనింగ్ ఎందుకు జరుగుతుందో తెలుసా? ఇదే కారణం. సరిగ్గా శుభ్రంగా కడగనటువంటి గిన్నెల్లో వాళ్ళు వండుతూ ఉన్నారే, దానివల్ల ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది, చచ్చిపోతూ ఉన్నారు. చాలామంది పెళ్ళిళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా హాస్పిటల్కే వచ్చారు. ఎందుకని? ఫుడ్ పాయిజనింగ్ జరిగిందంట. హాస్పిటల్కి వచ్చి డైరెక్ట్గా పెళ్లి నుంచి శవాలలాగా వచ్చినటువంటి సందర్భాలు కోకోలలుగా చూసి. ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా? ఫుడ్ పాయిజనింగ్ జరగడానికి కారణం ఏంటో తెలుసా? పాత్రలు సరిగ్గా ఉండాలి. దేవుడు ముందుగానే చెబుతున్నాడు, అలాంటి పాత్రనే కట్ చేసేయి, పగలగొట్టేసేయి. దేనికి పనికిరాని పాత్ర అది. ఎందుకని? క్రిములతో నిండిపోయినది. ఇంతకన్నా గొప్పగా ఎవరన్నా చెప్తారా? ఎందుకనంటే దేవుడికి నువ్వంటే ప్రేమ. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, బ్రతికినంతకాలం ఆరోగ్యంగా ఉండాలి, బ్రతికినంతకాలం నువ్వు దేవుడి కోసం బ్రతకాలని చెప్పి దేవుడు నీ మీద ప్రేమతో ప్రతి డ్యూటీని చెబుతూ ఉన్నాడు. 34వ వచనం. తినదగిన ఆహారం అంతటిలో దేని మీద ఆ నీళ్లు పడునో అది అపవిత్రమగును. అట్టి పాత్రలో త్రాగిన ఏ పానీయము అపవిత్రము. అట్టి పాత్రలో ఏది తాగొద్దు. ఒకవేళ ఆ నీళ్ళు కనుక పొరపాటున ఒక్క చుక్క వచ్చినా కానీ మొత్తం అంతా పెరిగిపోద్ది. ఎందుకో తెలుసా? బ్యాక్టీరియా ఎలా ఉంటుందంటే 1 100 అయింది, 100 1000 అయింది, 1000 లక్ష అయింది, 1,00,000 10 లక్షలు అయింది, 10 లక్షలు కోటి అవుతాయి. అంటే ఒక్క చిన్న చుక్క కనుక తేడా చుక్క నీ దగ్గర పడితే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ మల్టిప్లై కోకోలాలుగా మారేసి అది కనుక నువ్వు తాగితే నిన్ను చంపేస్తాయి. ఎంత గొప్పవాడండి దేవుడు. లివెన్ హుక్ ఈ మధ్య చెప్పాడు ఎలా మల్టిప్లై అవుతుందని. మరి దేవుడు ఒక్క చుక్క పడినా సరే ఇదిగో మొత్తం పడేసి అని చెప్పి చెబుతున్నాడంటే ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ లివెన్ హుక్కా దేవుడా? ఫాదర్ ఆఫ్ బయాలజీ ఇగో ఈ లివెన్ హుక్కా దేవుడా? దేవుడు. మైక్రో ఆర్గానిజమ్స్ని తయారు చేసింది ఆయనే. ఎందుకనంటే నువ్వు తిన్న ఆహారం నీ శరీరంలో అరగాలంటే మైక్రో ఆర్గానిజమ్స్ కావాలి. పాజిటివ్గా ఉండేది దేవుడే పెట్టాడు. అలాగే ఇలాంటి చెడ్డ మైక్రో ఆర్గానిజమ్స్ను కూడా పెట్టింది ఎవరో తెలుసా? దేవుడే. ఎందుకు పెట్టాడో తెలుసా? మనిషి తేడా చేసిన రోజున తొక్క తీసి పెట్టాలి, మనిషి విర్రవీగిన రోజున తోలు తీసి పెట్టాలి, కంటికి కనబడని తెగుళ్ళలాగా వచ్చి నిన్ను నాశనం చేయాలి. ఒకళ్ళ 100 1000 వేల మందా లక్షల మందా ఎంతమందిని ఎత్తేయాలో చెప్పు. కంటికి కనపడని పురుగులాగా వాళ్ళందరినీ ఎత్తేయాలని చెప్పి దేవుడు పెట్టిందే ఈ మైక్రో ఆర్గానిజమ్స్. ఒక పక్కన నువ్వు తినదరగాలంటే మైక్రో ఆర్గానిజమ్స్ కావాలి, పాలు కాసి నువ్వు తోడేస్తే పెరుగులాగా మారాలంటే మైక్రో ఆర్గానిజమ్స్ కావాలి. అలాంటిదే మనిషి చచ్చిపోతే ఆ శరీరం మొత్తం డీకంపోజ్ అవ్వాలంటే మళ్ళీ మైక్రో ఆర్గానిజమ్సే కావాలి.
మట్టి నుంచి వచ్చిన ఈ శరీరం మళ్ళీ మట్టిలోకి మారాలంటే మళ్ళీ మైక్రో ఆర్గానిజమ్సే కావాలి. కంటికి కనపడనటువంటి ఈ సూక్ష్మ జీవులు బాడీ మొత్తాన్ని డీకంపోజ్ చేసి మట్టిలోకి మారుస్తూ ఉన్నది. మరి అలాంటి దేవుడే ఏం చేశాడో తెలుసా? ఒకానొక టైంలో ఇశ్రాయేలు ప్రజలు తోక జాడిస్తూ ఉన్నారు. మోషే అహరోనులకి ఎదురు తిరిగారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే దేవుడే రంగంలో దిగాడు. దేవుడు రంగంలో దిగి ఏం చేశాడనే సంగతిని బైబిల్లోంచి చదువుదాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 41వ వచనం. మరునాడు ఇశ్రాయేలీల సర్వసమాజము మోషే అహరోనులకు విరోధముగా సణుగుచు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజం మోషే అహరోనులకు విరోధముగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను, యెహోవా మహిమయో కనపడెను. వీళ్ళు సణుగుతున్నారు. ఇదిగో వీళ్ళ వల్లనే వాళ్ళు చనిపోయారు, మోషే అహరోను వల్లే వాళ్ళు చనిపోయారు, మా జనాలందరూ చంపేశారు, ఇదిగో కోరాహు చచ్చిపోయాడు, అలాగే 250 మంది చచ్చిపోయారు, వీళ్ళందరూ చనిపోవడానికి కారణం మోషే అహరోను అని చెప్పి గుసగుసలు మొదలుపెట్టారు, సణుగుళ్ళు మొదలుపెట్టారు. దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా సణుగుళ్ళు మొదలు పెడితే దేవుడు ఊరుకుంటాడా? నో. అందుకే దేవుడు రంగంలో దిగాడు. దేవుడు రంగంలో దిగి ఏం చేశాడనే మాటను బైబిల్లోంచి చదువుదాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 47-48 వచనాలు. మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకుని సమాజము మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారికి బ్రతికున్న వారికి మధ్యను నిలబడగా తెగులు ఆగెను. కోరాహు తిరుగుబాటును చనిపోయిన వారు కాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిపోయారు. సణగటం వలన ఒక తెగులు స్టార్ట్ అయింది. తెగులు ఎక్కడ స్టార్ట్ అయింది? సమాజంలో స్టార్ట్ అయింది. ఎవరైతే గుసగుసలాడుతున్నారో, ఎవరైతే వెచ్చలవిడిగా మాట్లాడుతున్నారో అక్కడ తెగులు స్టార్ట్ అయ్యి, ఇది ఎలాంటి తెగులో తెలుసా? ఇమీడియట్గా స్పాట్లో చంపుకుంటూ వెళ్ళిపోతుంది. కరోనాలో ఎలా అయితే పెట్టలు రాలినట్టుగా రాలేరో ఇలా రాలిపోతూ ఉంటే దేవుడే చెప్పాడు, అహరోను ఇదిగో చచ్చిపోతున్నారు తెగులు వచ్చి, కంటికి కనబడినటువంటి సూక్ష్మజీవులు వచ్చి ఇదిగో వాళ్ళందరూ నాశనం చేసేస్తుంది, నువ్వు వెళ్ళు, వాళ్ళ కోసం ప్రాయశ్చిత్తం చెయ్యి చెప్పినప్పుడు వచ్చి మధ్యలో నుంచున్న తర్వాత ఇటువైపున చూస్తే శవాలు. ఎన్ని శవాలో తెలుసా? 14,700 శవాలు. గొట్టలుగా రాలిన 14,700 శవాలు. దేనివల్ల చచ్చిపోయారు? కంటికి కనబడినటువంటి మైక్రో ఆర్గానిజమ్స్. ఈ మధ్యలో నుంచినే ఆగండి, తెగులు ఆగు. తెగుల్ని కంట్రోల్ చేస్తున్నాడు అహరోన్. ఎందుకనంటే ఇదే తెగులు మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా కంటికి కనబడినటువంటి సూక్ష్మ జీవుల ద్వారా వచ్చినటువంటి రోగాలు నువ్వు తేడా చేసిన రోజున నిన్ను ఎత్తేయటానికే దేవుడు పెట్టాడు. నీ శరీరానికి అవసరమైన మంచిదాన్ని దేవుడే పెట్టాడు. అలాగే నువ్వు ఎప్పుడైతే తేడాగా బిహేవ్ చేస్తావో, వెచ్చలవిడిగా బతుకుతావో, నన్ను మించినోడు లేడని అంటావో, దేవుడు వార్నింగ్ ఇచ్చినా కానీ పట్టించుకోకుండా నువ్వు తిరుగుతావో, ఇలాంటి తిరుగుబోతులకు, ఇలాంటి వదరుబోతులకు, ఇలాంటి వాళ్ళకి ఎవరు బుద్ధి చెబుతారు? ఈ బుద్ధి చెప్పడానికే దేవుడు రంగంలో దిగుతున్నాడు. కంటికి కనపడనటువంటి సూక్ష్మజీవులను పంపించి ఎత్తేండ్రా, ఎంతమందిని ఎత్తేస్తారు? ఎత్తేయండి. 100 మందా, 1000 మందా, లక్షల మందా, ప్రపంచం అంతా దీని గురించి మాట్లాడుకోవాలి. ప్రపంచం అంతా దీని గురించి నువ్వు మాట్లాడుకోవాలి. మాట్లాడిచ్చాడు. కరోనా టైంలో అదే కదా జరిగింది. ప్రతి వాళ్ళు మాట్లాడుకున్నారు, చచ్చిపోయారు, పెట్టలో రాలినట్టుగా రాలిపోయారు. శవాల్ని ఎక్కడ కూల్చాలో, ఎక్కడ పెట్టాలో తెలియని పొజిషన్లో ఒకదాని మీద ఒకటి చిన్న సందుల్లో, చిన్న గొంతుల్లో 100 శవాలను ఒకేసారి పూడ్చిపెట్టారే. అర్థం కావట్లా దేవుడు అంటే ఏంటో. ఇది తెగుళ్ళంటే. ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ దేవుడు. ఎందుకని? నీ శరీరానికి కావాల్సిన సమస్తాన్ని ఇచ్చే దేవుడే తేడా వచ్చిన రోజున నిన్ను ఎత్తేయటానికే ఇదే మైక్రో ఆర్గానిజమ్స్తో దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడితో జోకులొద్దు, దేవుడితో పిచ్చి ప్రలాపాలొద్దు, దేవుడి దగ్గరికి వచ్చి నీకు ఇష్టం వచ్చినట్టుగా వద్దు. దేవుడి పని చేయటానికి రండి, దేవుడి ఆలోచన కొరకు రండి. పెద్దోడు, మేసాలు మొలిసినోడు, కొమ్ములు తిరిగినోడు చచ్చిపోయారు కరోనాలో. ఏ రాళ్ళు లేరే. ఈరోజు నువ్వు బ్రతుకున్నావు, ఈరోజు ఈ ప్రసంగం చెబుతున్నా నేను బ్రతుకున్నానంటే దేవుడి కృప. నీతో పని ఉంది కాబట్టి నిన్ను ఉంచాడు, నీకు ఈ మాటలు చెప్పాలి కాబట్టి నన్ను ఉంచాడు, మన ఇద్దరు కలిసి దేవుడి సేవ చేయాలి కాబట్టి మన ఇద్దరిని ఇంకా బ్రతికించాడు. ఇలా బ్రతికించాడు కాబట్టే దేవుడి కొరకు బ్రతుకుతాం. దేవుడి మాటలు సమాజానికి చెబుతాం, దేవుడి ఆలోచన ఏంటో సమాజం మొత్తానికి చెబుతాం, దేవుడి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుతాం. ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ అంటే లివెన్ హుక్ కాదు, మైక్రోస్కోప్ కనిపెట్టిన తర్వాత అప్పుడు చెప్పాడు. మరి దేవుడు ఏ స్కోప్ లేకముందే అటు తెగులు రప్పించి జనాల్ని ఆరేశాడు, ఉతికారేశాడు.
అలాగే తన బిడ్డలు క్షేమంగా ఎలా ఉండాలో సూత్రాలు చెప్పి మరి వాళ్ళని బ్రతికించుకున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను బ్రతికించుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన దగ్గరకు నువ్వు రావాలి, ఆయన కొరకు నువ్వు బ్రతకాలి, నువ్వు పరలోకానికి చేరాలి. అటు కృపను దేవుడు దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, సర్వశక్తిమంతుడా, బైబిల్లో ఉన్న గొప్ప సంగతులు నీ బిడ్డలకు చెప్పాం ప్రభా. విని అర్థం చేసుకుని గ్రహించి మీ కొరకు జీవించినట్లుగా ప్రతి బిడ్డను ఆశీర్వదించి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. కింగ్స్ వాయిస్ అని మా కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి, సేవలో సహకరించండి. అలాగే మీ ప్రాంతాల్లో మీటింగులు పెట్టాలనుకుంటే కింది కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్ను సంప్రదించండి. మరి అనేకమైనటువంటి పుస్తకాలు రాయటం ప్రారంభించాం. ఖర్చుతో కూడుకున్నటువంటి పుస్తకాలకు మీరందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. అద్భుతమైన సైంటిఫిక్ థ్రిల్లర్స్, హిస్టారికల్ మెసేజెస్, అలాగే బైబిల్ గొప్పతనాన్ని తెలియజేసే ఆర్కియాలజికల్ వర్తమానాలను అందిస్తూ ఉన్నాం. దేవుడు కనుక మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీరందరూ సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను.